జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తప్పిపోయిన వాళ్ళు చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తే అనురాగాలు తిరిగి వస్తాయో లే తెలియదు గానీ బోల్డ్ అంతా నవ్వులు వస్తేనంటూ ఒక రెట్రో స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంటి గోపాలం, చాలా సంతోషంగా ఉన్నా ఈరోజు. ఈ రోజు నీ పుట్టినరోజు బాబు, పుట్టినరోజు. నేను పుట్టినందుకు ఏడుస్తున్నావా గోపాలం? బాబు పుట్టగానే అమ్మా నాన్న కోల్పోయిన నాకు ఈ పుట్టినరోజు అవసరమా? బాబు మీ అమ్మ నాన్న చనిపోలేదు బాబు. ఆ రోజు పెద్ద జాతర జరుగుతుంది బాబు. ఆ జాతరలో మీ అమ్మ నాన్న తప్పిపోయారు బాబు. గోపాలం, జాతరలో చిన్నపిల్లలు కదా తప్పడిపోతారు. పెద్ద జాతర అని చెప్పాను కదా బాబు, పెద్దోళ్ళు తప్పిపోయారు బాబు. ఈ రోజు నీ పుట్టినరోజు కదా బాబు. ఇదిగో బాబు, ఈ పాయసం తాగు బాబు. ఈ డబ్బులతో రాత్రికి పండగ చేసుకో బాబు. అమ్మా నాన్న నాకు ఈ పుట్టినరోజు అవసరమా? ఈ డబ్బులు అవసరమా? గోపాలం గోపాలం, చిన్నప్పుడే అమ్మ నాన్న పోయిన నాకు ఈ పాయసం అవసరమా? గోపాలం, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చూడని నాకు ఈ పుట్టినరోజు కేకు అవసరమా? గోపాలం. అయినా ఈ నష్ట జాతకుడికి ఇవన్నీ అవసరమా? గోపాలం. నష్ట జాతకం అంటే ఏంటి బాబు? బాబు గారు రాకముందు వరుసగా స్కిట్లు కొట్టి అతను 50,000 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఒకటే కొట్టపోవడమే నష్ట జాతకం. అది నష్ట జాతకం అంటారు బాబు, మొద నష్టపు జాతకం అంటారు బాబు. బటర్ నాన్ సెన్స్. వెళ్ళిరా బాబు, పండగ బాగా చేసుకో బాబు. బాబు చల్లగా ఉండాలి బాబు. నీ అమ్మ నాన్నని చంపి నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి నువ్వు మేజర్ అయిన తర్వాత నీతో సంతకం పెట్టించుకుందామని చూస్తే సంతకం పెట్టకుండానే వెళ్ళిపోయావరా. శేఖరం, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, ఏం బహుమతి కావాలో అడగండి. ఇప్పుడు నా పుట్టినరోజుకి ఏ బహుమతి ఇద్దాం అనుకుంటున్నావు? ఏం కావాలో చెప్పండి. ఒక వెచ్చని ముద్దు. ముద్ద? అదంత వెచ్చగా ఉండదు. నీకెలా తెలుసు? అది మా బావ చెప్పాడు. బావ చెప్పాడా? ముద్దు ముద్దు అంటున్నావు, మరి నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదురా, ప్రేమ. ఇష్టానికి ప్రేమకి తేడా ఏంటి? ఒక పువ్వు ఉందనుకో, ఇష్టపడితే కోసుకొని పోతాం. అదే ప్రేమిస్తే రోజు నీళ్లు పోసి పెంచుతాం. నువ్వు అలా నీళ్లు పోస్తూనే ఉండు, ఈ పువ్వుని ఎవడో కూడా ఏదో రోజు కోసుకెళ్ళిపోతాడు. పద మనం వెళ్ళి మా గోపాలం గోపాలం బాబు. గోపాలానికి నిజంగా ఏజ్ అయిపోయింది. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను గోపాలం. నా బాబు పెళ్లి చేసుకుంటున్నాడు బాబు. అలా మేము షాపింగ్కి వెళ్ళొస్తాం. ఈ అమ్మాయి ఎలాగుంది? అమ్మాయి చాలా చక్కగా ఉంది బాబు. మీరు పెళ్లి చేసుకుని ఆనందంగా పిల్లల్ని దిక్కలితే ఆ పిల్లల్ని ఆనందంగా గడుపుతాను బాబు, ఆనందంగా గడుపుతాను. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఈ ఆస్తంతా అనుభవిస్తామని చూస్తున్నావరా. చిన్నప్పటి నుంచి నా సుఖాలన్నీ దూరం చేసుకోవాలి. నిన్ను పెంచి పెద్ద చేసింది నీ మీద ప్రేమతో కాదురా. నీ ఆస్తికి వారసులు అవుతావనిరా. బాబు 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 బాబు, మీ అమ్మ నాన్న కల్పించారు బాబు. మా అమ్మ నాన్న కనిపించారా? ఎక్కడ గోపాలం? తీసుకొస్తాను బాబు. రెడీ చేస్తాను గోపాలం. అమ్మ నాన్న కనిపించారట, వాళ్ళు వచ్చారట. నేను వస్తాను గోపాలం. అలాగే బాబు, అలాగే అలాగే బాబు. రంగా
రంగా రత్తాలు ఏంటి సడన్ గా పిలిచావేంటి? మీ ఇద్దరు ఒక పని చేయాలి. ఏంటి? మా బాబుకి 25 సంవత్సరాల నిండి మేజర్ అయ్యాడు. మీరిద్దరూ అమ్మ నాన్న కింద నటించి ఏదో రకంగా ఆడితో ఆస్తి మీద సంతకాలు పెట్టించుకొని తర్వాత వాడిని లేపేయాలి. లేపేస్తే మాకేంటి గోపాలం? లేపేసిన వెంటనే ఆస్తిలో సగభాగం మీకు, సగభాగం నాకు. అవునా? అయితే చూడు పిల్లోడిని అల్లాడిస్తాను. గోపాలం, బాబు అమ్మ నాన్న ఎక్కడా? అయ్యగారు, అమ్మగారు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే. అమ్మా, బాబు బాబు ఈ అమ్మ గుర్తు రాలేదా నీకు ఇంతకాలం? ఎలా బతికేవరా? నీ కొడుకు ఇట్రా. ఎన్నాళ్ళయింది బాబు నిన్ను చూసి, ఎన్నాళ్ళయింది. ఎంత ఎదుగుపోయాడు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఫోటో ఒకటి కూడా ఇంట్లో పెట్టలేదు. నాకు ఊహ తెలియదు. అవును బాబు. ఇన్నాళ్ళు ఎలా బతికేవరా? చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మెడలో గొలుసు చేసేవాడు కదా, అవునవును. ఆ గొలుసు చూస్తూ చూస్తూ బతికేవా? అమ్మేసుకొని బతికానమ్మా, అమ్మేసుకొని బతికానమ్మా. గోపాలం బాబు బాబు అచ్చు నా పోలికలే కదా. మీ పోలికలే కానీ మీ బుద్ధులు రాలేదు బాబు. నేను ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అవునా? అమ్మాయిని తీసుకొస్తాను నాన్న. సరే బాబు. పేరు సుశీల. కత్తిలాగా ఉంది, కత్తిలాగా ఉంది. నౌరు మై. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండాలి. ఏమండి ఒక్క నిమిషం ఇలా రండి. మీకు తెలుసు కదండి మన జాతకంలో పిల్లలు పుట్టంగానే ఎలా విడిపోయామో అలాగే వాడి జాతకంలో కూడా పిల్లలు పుట్టంగానే విడిపోతారని ఉందండి. పర్వాలేదు, వాడు హ్యాపీగా ఉంటే చాలు. జాతకాన్ని అర్థమైంది గోపాలం. ఈ పెళ్లి చేసుకుంటే నా జాతకం ప్రకారం నా పిల్లల పుట్టి దూరం అయిపోతాను కదా. అక్కరాక వచ్చిన తల్లిదండ్రులు బాధ పెడతావా బాబు? నాకు ఇష్టం లేదు. అవసరం అయితే నా ప్రేమ త్యాగం చేస్తాను గోపాలం. బాబు నీకు ఇష్టం లేదా బాబు? ఎన్నో ఏళ్ళ క్రితం మా అమ్మ నాన్న ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు. నన్ను క్షమించు. శేఖరం గెలుపు ప్లీజ్. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, బాబు అమ్మాయి దూరం అయిందని అలా మందు తాగుతూ ఉంటావా? తప్పు కదా. తాగే అమ్మాయిని మర్చిపోతాను అనుకుంటున్నా. ఆగు బాబు, అమ్మాయిని మర్చిపోవడానికి ముందే తాగాలా? నాకు జీవితంలో అది గుర్తు రాకూడదు. బాబు నేను పెంచిన పెంపకం ఇదా బాబు? మొత్తం మీరే తాగారు. బటర్ నాన్ సెన్స్. గోపాలం, అయ్యగారు ఇంటికి వచ్చారని తెలిసింది. ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చాను. బాబు గారు, ఏంటి గుమస్తా గారు? మీ అమ్మ నాన్న వచ్చారని తెలిసింది. ఒక్కసారి వాళ్ళు పాతికేళ్ళ చూద్దాం. తర్వాత మళ్ళీ ఇప్పుడే నాకు దొరికారు. అవును బాబు. అమ్మా నాన్న, బాబు బయట ఏదో పని ఉందన్న. వెళ్తాను. మన గుమస్తా గారు వచ్చారు. గుమస్తా గారితో మాట్లాడారు. నమస్కారం గుమస్తా గారు. మీరు అమ్మ నాన్న కాదు కదా? అమ్మ నాన్నలే. గోపాలం బాబు వీళ్ళు అమ్మ నాన్న కాదు, వీళ్ళు ఎవరో మోసం చేస్తున్నట్టున్నారు. వెంటనే ఈ విషయం అబ్బాయి గారికి చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళు కాదు. నేను గుర్తుపట్టా. వీళ్ళిద్దరు కాదు. గోపాలం, తోటమాలి నువ్వే ఈ రోజు శేఖరం బాబు అమ్మ నాన్న వచ్చారటగా. వచ్చారు కానీ శేఖరం బాబు ఏంటి తోటమాలి? ఎప్పుడు తోటలో ఏదో ఒక అమ్మాయితో చూడటమే తప్ప ఇంట్లో ఈ రోజే చూడటం మిమ్మల్ని. ఇంతకీ అమ్మ నాన్న వచ్చారట. అమ్మా నాన్న, మన తోటమాలి వచ్చాడు. గోపాలం బాబు వీరు శేఖరం బాబు తల్లిదండ్రులు కాదు. ఆలే బాబు వీరు శేఖరం బాబు తల్లిదండ్రులా? సరిగ్గా చూడు. తీసేయండి. ఒరే నీ అమ్మా నాన్నలే పైకి పంపించారు. ఇల్లు కల్లేక బాబు నాకు మనశ్శాంతి లేదు గోపాలం. అమ్మ ప్రేమ వచ్చిందని ఆనందపడాలో, ప్రేమించిన అమ్మాయి పోయిందని బాధపడాలో అర్థం అవట్లేదు గోపాలం. బాబు ఇదిగో కొద్దిగా ఆస్తి పేపర్ మీద సంతకం పెట్టు. నేను అప్పుడెప్పుడే సంతకం పెట్టను నాన్న. నీకు ఎలాగన్నా పెళ్లి చేస్తున్నానా? ముందు సంతకం పెట్టు. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం. అమ్మాయి చూస్తారా? బాబు ఎవరో ఎందుకు బాబు? నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ కూతుర్లో ఎవరో ఒకరు కూతుర్ని చేసుకో బాబు. వీడికి ఇష్టమేలా ఉంది బాబు. అలాగే బాబు.
వాళ్ళతోనే పిలిపిస్తాను, నీకు ఎవరు నచ్చారో చేసుకో. రండి అమ్మా. ఏరి ఇది నా పెద్ద కూతురు తల్లి పోలిక, ఇది నా చిన్న కూతురు నా పోలిక బాబు. అమ్మా మీరు చెప్పింది అది కాదనట్లేదు, మీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? మాకు ఇష్టమే ఇష్టమే. బాబు. ఒకరిని చేసుకుని ఒకరు ఫీల్ అవుతారు, ఇద్దరిని పెళ్లి చేసుకో. అలాగే బాబు, ముందు సంతకం పెట్టు బాబు. ఇద్దరిని చేసుకుంటా. ఇద్దరిని బాబు గారు! సంతకం పెట్టు బాబు గారు, గోపాలం నిన్ను మోసం చేస్తున్నాడు. వీళ్ళిద్దరు మీ అమ్మ నాన్న కాదు బాబు గారు, కాదు. ఈ నిజం నీకు చెప్తుంటే మా ఇద్దరిని చంపేశారు. అవును బాబు, చంపేసి ఎలా బతికారు? ఈ విషయం నీకు చెప్పి చచ్చిపోదామని బతికాం. ఇప్పుడు చచ్చిపోతా బాబు. గోపాలం, ఆస్తి కోసం మా అమ్మ నాన్న చంపావు, ఇప్పుడు తోటమాలని గుమస్తా కూడా చంపుతావా? ఈ ఆస్తి కోసమే కదా? ఆస్తి మొత్తం ఇంకా నీదే, నువ్వే చూసుకో. రండి మనం పోయి హ్యాపీ బతుకుదాం. ఎలాగ ఆస్తి మొత్తం మనకు వచ్చింది కదా, ఈడెందుకు దండగానే ఈయన కూడా వేసేద్దాం. వీడేంటి ఈ వీడు ఎంతసేపు ఈ ఎక్కడ ఆస్తిరా? 20 సంవత్సరాల క్రితం పేకాళ్ళలో మొత్తం పొడగొట్టేశా. అది చెప్పడానికి ఈ ఈ అంటే మీకు అర్థం కావట్లే. ఏంటి వాడి పేరు మీద ఏం ఆస్తి లేదా? రూపాయి లేదు, రూపాయి లేదు. 3 మటలు చేయించావు కదరా మా తోటి. నీ గూడు చెదిరింది, నీ గుండె ఆటో రాంప్రసాద్ and team. మొత్తానికి ఒక మంచి రెట్రో స్కిట్ చేశారు. మరి మా జడ్జెస్ కి అది ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. రాంప్రసాద్ రాజు విలన్ క్యారెక్టర్ చేసాడు, బాగా చేసాడు, కానీ మధ్యలో ఏమైనా అవుతుందేమో రాజుకి. అంటే ప్రాక్టీస్ అని చేయలేదు, నేను చెప్పింది ఏంటంటే నువ్వు ఇలా తీసి ఇలాను అంటే బాగుంది రాంప్రసాద్, మంచి ఫినిషింగ్ కూడా ఇచ్చారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు. చాలా చాలా నచ్చింది రాంప్రసాద్ గారు, నాకైతే సూపర్ గా చేశారు. మంచి ఎఫర్ట్స్ పెట్టారు, హార్డ్ వర్క్ పెట్టారు. రాజు గారు, మీ ఎనర్జీ లెవెల్స్ కి నిజంగా మా అందరిని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు.